సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీతో 10,000 కోట్లు కొల్లగొట్టాలని పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు రాజమౌళి. అలాంటి తను సడన్ గా ఆ ప్రాజెక్టుకి చిన్న బ్రేక్ వేసి బాహుబలి ఎపిక్ 2 మీద ఫోకస్ చేశాడు. అంతే, వెంటనే బాహుబలి 3వ సీక్వెల్ రాబోతుందన్న మాట తూటాలా పేలింది. అంతకు మించేలా ప్రభాస్తో మహేష్ బాబు స్క్రీన్ షేర్ చేసుకునే టైం దగ్గర పడినట్లు తెలుస్తోంది. నిజంగానే వీళ్ళిద్దరూ కలవాలంటే రాజమౌళి లాంటి దర్శకుడే పూనుకోవాలన్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్తో RRR తీయగలిగాడంటే అది రాజమౌళి గొప్పతనమే. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ మహేష్ కాంబినేషన్లో ప్రాజెక్టు ప్లాన్ చేసినా అది ఇంకా అన్షేప్డ్గానే ఉందని తెలుస్తోంది. రాజమౌళి మాత్రం ఆల్ ఆఫ్ సడన్ బాహుబలి 2 భాగాలు కలిపే ప్రాసెస్లో 3వ సీక్వెల్ మీద ఏదో హింట్ ఇవ్వడం షాకింగ్గా మారింది. ఈసారి మహేష్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. 10,000 కోట్ల టార్గెట్ రీచ్ అయ్యాక ప్రభాస్ మహేష్తో రాజమౌళి 20,000 కోట్లని టార్గెట్గా పెట్టుకోబోతున్నాడా? ఇంతకీ బాహుబలి ఎపిక్కి బాహుబలి 3కి ఉన్న లింక్ ఏంటి? 2030నే టార్గెట్ అంటున్నారెందుకు? హావ్ ఎ లుక్. బాహుబలి 1, 2 రెండు వచ్చి 10 ఏళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి బాహుబలి ఎపిక్ అనే ఒకే మూవీగా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నాడు రాజమౌళి. అయితే మొత్తం సినిమాలు చాలా సీన్లు తీసేసి లింకు కలిపే సీన్లు, కొత్త కనెక్టింగ్ సీన్లు ఇలా యాడ్ చేశారు. మొత్తంగా 6 గంటల ఫుటేజ్ని 3 గంటల సినిమాగా మార్చేస్తున్నాడు. అంతేకాదు, బాహుబలి ఎపిక్ ఎండింగ్లో బాహుబలి 3వ సీక్వెల్ బాహుబలి ది స్వార్డ్ ఉంటుందనే హింట్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో 100కు 100% నిజముంది. కానీ అంతా అనుకున్నట్టు కట్టప్ప కథనే బాహుబలిలో 3లో ప్లాన్ చేస్తున్నారనేది మాత్రం నిజం కాదని తెలుస్తోంది. టార్గెట్ 2030. అప్పుడే బాహుబలి 3 మొదలవుతుందా, లేదంటే అప్పుడు రిలీజ్ అయ్యేలా సినిమా ప్లాన్ చేస్తున్నాడనేది ఇంకా తేలలేదు. కాకపోతే బాహుబలి 3 అంటూ ఉంటే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండి తీరాలన్నది దర్శకధీరుడు రాజమౌళి నిర్ణయమని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది. కాకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కాబోతోంది. 10,000 కోట్ల వసూళ్లే టార్గెట్గా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించిన రాజమౌళి బాహుబలి ఎపిక్ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాడు. బాహుబలి 2 భాగాలు కలిపి ఒకే భాగం ఎపిక్గా రిలీజ్ చేసే ప్రాసెస్లో బాహుబలి 3ని అనౌన్స్ చేసేలా కొన్ని సీన్లు తీస్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు. సో ఈ నెలంతా బాహుబలి ఎపిక్ పనులతోనే బిజీ అయ్యే రాజమౌళి వచ్చే నెల నుంచి SSMB 29ని మళ్లీ పట్టాలెక్కిస్తాడు. అది 2027లో వస్తుంది. ఆ తర్వాతే బాహుబలి 3 ప్లానింగ్ మొదలవుతుంది. 2030లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడంటే 20,000 కోట్లకు ఎసరు పెడుతున్నట్టే అంటున్నారు. ఎందుకంటే SSMB 29 10,000 కోట్లు రాబడితే, ఆ రేంజ్ హిట్ పడితే బాహుబలి 3ని అంతకు మించేలా ప్లాన్ చేసి అందులో మహేష్ బాబుని తీసుకుంటాడని తెలుస్తోంది. RRRలో చరణ్, ఎన్టీఆర్ కలిసి చేశారంటే రాజమౌళినే కారణం. మళ్ళీ అలాంటి దర్శకుడి వల్లే రెబల్ స్టార్, సూపర్ స్టార్ కలిసి నటించే రోజులొచ్చేలా ఉన్నాయి. 2030లో మాత్రం బాహుబలి 3తో ఈ 2 కటౌట్లు కలిస్తే పెను విధ్వంసం జరిగే ఛాన్స్ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.